కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో హైదరాబాద్లో తెలంగాణ సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్కు అప్పగిస్తూ సభ్యులు ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ ఏకవాక్య తీర్మానాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క సహా ఇతర నేతలు ఆ తీర్మానాన్ని బలపరిచారు. ఈ నేపథ్యంలో మరో 2 గంటల్లో కాంగ్రెస్ అధిష్టానం సీఎం పేరును ప్రకటించనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో గెలిచి అధికారం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సీఎంను ఎన్నుకునేందుకు ఇవాళ ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్కు అప్పగిస్తూ తీర్మానం చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో గెలిపించిన తెలంగాణ ప్రజలకు తీర్మానం తెలుపుతూ సీఎల్పీ మరో తీర్మానం చేసింది. కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో హైదరాబాద్లో తెలంగాణ సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్కు అప్పగిస్తూ సభ్యులు ఏకవాక్య తీర్మానం చేశారు. ఏకవాక్య తీర్మానాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క సహా ఇతర నేతలు ఆ తీర్మానాన్ని బలపరిచారు. ఈ నేపథ్యంలో మరో 2 గంటల్లో కాంగ్రెస్ అధిష్టానం సీఎం పేరును ప్రకటించనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో గెలిచి అధికారం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సీఎంను ఎన్నుకునేందుకు ఇవాళ ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్కు అప్పగిస్తున్నట్లు తీర్మానం చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో గెలిపించిన తెలంగాణ ప్రజలకు తీర్మానం తెలుపుతూ సీఎల్పీ మరో తీర్మానం చేసింది. ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా తెలియజేస్తారు. రాజు, చెప్పండి, అసలు ఏం తీర్మానం బయటపడింది? ప్రియా, కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ఎల్లా హోటల్లో, గచ్చిబౌలిలోని హోటల్లో ముగియడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో అంటే అధిష్టానం ఎవరినైతే నిర్ణయిస్తుందో ముఖ్యమంత్రి అభ్యర్థిగా దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా అధిష్టానం చేతిలో పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి ఎంపిక పదవిని. సో ముఖ్యమంత్రి ఎంపికను మరొక 2 గంటల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రకటించనుంది. సో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రకటించిన వెంటనే ఇక్కడ రాజ్భవన్ లోకి వచ్చి రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి మనం ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర ఉన్నాము. రాజ్భవన్ లో ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతా ఉన్నాయి. సో కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వాళ్ళు ఏర్పాట్ల కోసం కూడా జిఏడి అధికారులు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఏర్పాట్లు అవన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నిటి కోసం ప్రత్యేకంగా ఇక్కడ రాజ్భవన్ అయితే ముస్తాబ్ అవుతుంది. సో ఇవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరునే ఫైనల్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరుతో పాటు అదేవిధంగా క్యాబినెట్ సంబంధించినటువంటి కొన్ని పేర్లు కూడా అధిష్టానానికి పంపించడం జరిగింది. సో అధిష్టానం ఆమోదించి మరికొద్ది సేపట్లోనే ఆ పేర్లను ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాజ్భవన్ దగ్గర ఏర్పాట్లు చకచకా జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు కూడా తరలి వస్తా ఉన్నారు రాజ్భవన్ కు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేస్తా ఉంటే చూడాలని చెప్పేసి చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వస్తా ఉన్నారు. మనం కొంతమంది కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వరంగల్ నుంచి కొంతమంది కార్యకర్తలు వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరెంట్స్? సార్, నా పేరు జవహర్లాల్ అండి. మేము వరంగల్ వర్తనపేట నుండి వచ్చినాం. సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంకా ఇంతవరకు కూడా అధిష్టానం ప్రకటించలేదు. మరి కొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది ముఖ్యమంత్రి ఎవరైతే అభ్యర్థి అని. ఎవరైతే బాగుంటుందో మీరు అనుకుంటా ఉన్నారు? మేము రేవంత్ రెడ్డి అంటే బాగుంటది అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన యువతల మొత్తం కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డికి ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డికి కొత్త మళ్ళా సీఎం అవుతుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయనతో పాటు ఉన్నోళ్ళు కొత్తలు ఎవరైనా జైనర్ ఉన్నారో వాళ్ళందరూ నిస్వార్థంగా ఉన్నోళ్ళు నీతి నిజాయితీతో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి చాలా ఆశతోనే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కాదు, ఇంత ముందు ఉన్న ఎమ్మెల్యే కంటే ఇప్పుడు కూడా కొత్త తరం యువతరం వచ్చింది. వాళ్ళందరూ రేవంత్ రెడ్డికి
మొగ్గు చూపుతారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే కోరుకుంటాను. మేము రేవంత్ రెడ్డి సీఎం కావాలి. మేము వర్ధంపేట నుండి ఇప్పుడు మా పోలీస్ ఆఫీసర్ నాగరాజ్ సారు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిండు. అతను కూడా ఐపీఎస్ కాబట్టి అతనికి కూడా ఏదైనా అవకాశం వస్తుందని చెప్పి మేము 4 లేసి పొద్దుగా లేసి వచ్చినాం సార్. సార్ ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా మాకు సీఎం రేస్ లో మేము కూడా ఉన్నామని చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు ఇది పార్టీలో? సీనియర్ ఉంటారు మాత్రం వాళ్ళకు ఉండాలి కదా, టఫ్ ఉండాలి కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ లేచిందంటే మళ్ళీ 2014 ఏ రకంగా బీఆర్ఎస్ లేచిందో టీఆర్ఎస్, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే కేవలం రేవంత్ రెడ్డి ఇది క్రెడిట్. కానీ సీనియర్ ఉంటారు మాత్రం 10 సంవత్సరాల నుండి ఏం చేసిండ్రు. సీనియర్లు ఉన్నారు, సీనియర్ కూడా కలుపుకోబోతారు. మొత్తం సమావేశం నడుతుంది. రేవంత్ రెడ్డి ఫైనల్ అయిపోతారు, రేవంత్ రెడ్డి సీఎం అవుతారు. సో రేవంత్ రెడ్డి కూడా గతంలో చాలా సార్లు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఇక నుండి మేము ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తాము. కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నియంతృత్వ పరిపాలన అందించిందో అట్లాంటి పాలన కాకుండా ప్రజాస్వామ్య పాలన అందిస్తామంటున్నారు. సో ప్రజాస్వామ్య పాలన అంతకన్నా బాగుండే అవకాశం ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో? ప్రజాస్వామ్య పాలన కావాలనే రేవంత్ రెడ్డి కోసమే అందరూ ఆశిస్తున్నారు. గతంలో పాలన చూసినాము, కానీ ఎక్కడ గేటు దగ్గర కానీ మన అక్కడనే ఉండిపోయినాం. రేవంత్ రెడ్డి రావడం వల్ల ఆయన మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చిండు సారు. రేవంత్ రెడ్డి రావడం వల్ల ప్రతి ఒక్కరికి అనుకూలంగా చేస్తా, ప్రజలకు న్యాయం చేస్తానని కోరుకున్నాడు చేస్తుండ్రు కాబట్టి అందరూ ఆశ ఆయన మీద చేసుకుంటున్నారు. సో మీరైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావాలి. రేవంత్ రెడ్డి సీఎం కోసం మేము వచ్చినాం. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ రెడ్డి కృషి ఎక్కువగా ఉంది. సో అందులో ఖచ్చితంగా ఆయనను సీఎం గా చూడాలనుకుంటున్నామని చెప్పి కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు కూడా వాళ్ళ మనోగతాన్ని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే మరికొద్ది సేపట్లోనే ఏఐసిసి సో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే రేవంత్ రెడ్డి పేరునే ప్రకటించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇటు పార్టీ వర్గాలు కావచ్చు, ఇటు కార్యకర్తలు కావచ్చు, ఇటు కూడా అదే చెప్తా ఉన్నారు. ప్రియా, సీఎం గా రేవంత్ రెడ్డి కాకుండా ఇతర సీనియర్ నాయకులను పార్టీని అంటిపెట్టుకున్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఉండటం జరిగింది. వాళ్ళు ఎవరైనా వ్యతిరేకత చూపిస్తున్నారా రేవంత్ రెడ్డి పట్ల? ప్రస్తుతం అయితే వ్యతిరేకత ఎవరైతే చూపించలేదు, వాళ్ళందరూ కూడా ఒకటే వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఏఐసిసి వాళ్ళు అంటే ఏఐసిసి పెద్దలు ఏదైతే చెప్తారో పార్టీ పెద్దలు చెప్పిన దానికి కట్టుబడి ఉంటాము అని చెప్పేసి కూడా సో వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సో ఖచ్చితంగా మేము పార్టీ లైన్ లోనే ఉంటాము, కాకపోతే మాకు కూడా అవకాశం ఇవ్వాలి, మేము కూడా రేస్ లోనే ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ సో వాళ్ళు పార్టీ గీతను ఎక్కడ పార్టీ లైన్ దాటినట్టుగా కూడా ఎక్కడ అయితే చెప్పలేదు. సో వాళ్ళు పార్టీ అంతర్గత సమావేశం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. ఏదైతే వాళ్ళ సీనియారిటీని కూడా వాళ్ళు చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది ఆ కోణంలో చూడాలని చెప్పేసి కూడా చాలా మంది పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. సో పార్టీలో ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని ఎక్కువ ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఆ ప్రజల్లో కూడా మంచి రేవంత్ రెడ్డి ఒక ఫేజ్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక ఫేజ్ అంటే రేవంత్ రెడ్డి ఫేజ్ చూపించి ఎన్నికలకు వెళ్లారు కాబట్టి సో ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుని హోదాలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డికే సీఎం అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు పార్టీలో ఎన్ని ఎమ్మెల్యేలు కానివచ్చు, ఇటు కార్యకర్తలు కానివచ్చు, వాళ్ళందరికీ కూడా ఒకటే మాట అదే చెప్తా ఉన్నారు. ప్రియా, ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి సీఎం పదవిని అప్పగించినప్పటికీ కూడా మిగిలిన ఒక సంవత్సరం 5 సంవత్సరాలు ఒక సంవత్సరం ఆయనకిచ్చి మిగిలిన 4 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇందులో చర్యలు పెట్టే అవకాశం ఉందంటారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఏం ఆలోచిస్తుందో తెలియదు. కాకపోతే అంటే ఇప్పుడు కర్ణాటకలో ముందు కూడా ఇట్లాంటి ఊహాగానాలే వచ్చాయి. 2.5 సంవత్సరాలు డికే శివకుమార్, 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య అని చెప్పేసి ఇట్లాంటి ఊహాగానాలే వచ్చాయి. సో అక్కడ ఏ విధంగా ఉంటుందో తెలియదు. సో అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రస్తుతం మరి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, లేదంటే కంప్లీట్ గా 5 సంవత్సరాల కోసం ఉంటుందా అనేది ఇప్పటికైతే నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కూడా మనకి ఎక్కడ కూడా సమాచారం లేదు. అయితే ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డిని సీఎం గా చూపించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాబోయే 3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో గణనీయమైన సీట్లు సాధించాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఇదే వేవ్ తో ముందుకెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితులతో ఎన్నికల్లో ఫేస్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కార్యకర్తల్లో కానివచ్చు, అదేవిధంగా నాయకుల్లో కావచ్చు, వేరే అభ్యర్థిని ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చినట్టయితే తప్పుడు సంకేతాలు వెళ్తాయి ప్రజల్లోకి అని చెప్పేసి కూడా అదే ఒక రకమైన వాదన కూడా పార్టీలో ఉంది. కాబట్టి అంటే మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ సిఎల్పి మీటింగ్ లో ప్రత్యేకంగా ఏఐసిసి పరిశీలకులు ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అంటే ఆ ఎమ్మెల్యే అభిప్రాయాలు మీటింగ్ లో కాకుండా ప్రత్యేకంగా ఇండివిజువల్ గా అడగడం జరిగింది, మీటింగ్ లో అడగడం జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అయితేనే బాగుంటుంది అని చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అదే విధంగా అది చెప్పినప్పటికీ
మళ్ళీ తర్వాత ఏఐసిసి నేతలు అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము కట్టుబడి ఉంటాము అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఇవన్నీ పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా సీఎం గా రేవంత్ రెడ్డి పేరుని దాదాపు ప్రకటించే అవకాశమే మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే సీఎం అభ్యర్థిని అది కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత ఈ రోజు సాయంత్రం రాజ్భవన్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రితో పాటు మరొక 2 మంత్రులు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వారిలో ఒకరు బట్టి విక్రమార్క ఉంటారని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక ప్రచారం అయితే నడుస్తా ఉంది. ప్రియా, అండ్ ఇప్పుడు రాజు చూసుకుంటే మన ప్రగతి భవన్ ని కూడా ప్రజాభవన్ గా మారుస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటికైతే ప్రజల్లోంచి మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా అసలు ముఖ్యమంత్రిని కలుద్దామంటే కూడా అందుబాటులో లేరు అని చెప్పేసి ఏదైతే అన్నారో, సో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఇక నుంచి ప్రగతి భవన్ అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ గా మారుస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ గేట్లన్నీ కూడా సామాన్య ప్రజల కోసం ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రగతి భవన్ తో పాటు సెక్రటేరియట్ గేట్లు కూడా ఎప్పటికీ తెరిచే ఉంటాయి. సామాన్య ప్రజలు కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి మేము ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన అందిస్తాము, నియంత్రణతో పరిపాలన అందించము అని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో ఆ మాటలకైతే ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ వర్గాల నుంచి కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి కావచ్చు మంచి స్పందన వస్తుందని చెప్పవచ్చు. కాకపోతే మనం చూడాలి మరి ఏ విధమైన పరిపాలన అందిస్తారో, అది మాటల వరకే ఉంటుందా లేకుంటే చేతుల్లో చూపిస్తారా అనేది మనం ఇంకా ముందు చూడాలి. కాబట్టి సో ఇప్పుడే దాని గురించి అయితే మనం ఒక కంక్లూజన్ కి రాకూడదని చెప్పేసి కొంతమంది భావిస్తా ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ రోజు పరిస్థితి చూసుకున్నట్టయితే ఈ రోజు పరిస్థితి ఇప్పటికే సిఎల్పి మీటింగ్ ముగిసింది కాబట్టి ఇక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవమే పెండింగ్ లో ఉంది. సో అదే ఒకటి కార్యక్రమం కంప్లీట్ అయిందంటే సో ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి కొలువుదీరనున్నారు రాష్ట్రంలో అని చెప్పవచ్చు. ప్రియా, రాజు చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సామాన్య ప్రజలకు, రైతులకు, వృత్తులకు ఇలా అందరికీ మేలు చేసేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి, పథకాలు కనిపిస్తున్నాయి. అంటే ఎస్పెషల్లీ మనం చూసుకుంటే నిరుద్యోగులు కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల హామీలో చెప్పిందో 6 గ్యారంటీల స్కీమ్ తో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తాము, పూర్తి చేస్తాము, భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా అది కంప్లీట్ చేసే అవకాశమే కనిపిస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్ లైన్ పై సాగింది కాబట్టి ఖచ్చితంగా ఈ గత 10 సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ పరిపాలన అయితే ఉందో బీఆర్ఎస్ పరిపాలనలో ముఖ్యంగా నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వస్తా ఉంది. ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు అని చెప్పి కూడా ఒకవైపు చాలా మంది ఇప్పటికే అనలిస్టులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా అయితే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో అవన్నిటిని కూడా భర్తీ చెప్పి చెప్తా ఉన్నారు. దాంతో పాటు జాబ్ క్యాలెండర్ కూడా పెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో మనం చూడవచ్చు ఇక్కడ ఏర్పాట్లు మనం ఇందాకే అనుకున్నట్టు ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా వాహనాలు తరలి వస్తా ఉన్నాయి. వివిధ అంటే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అభ్యర్థులు వీళ్ళు కూడా వస్తారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా ఇక్కడ లోపల ఏర్పాట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. సో కార్యకర్తలతో పాటు వివిధ చాలా మంది కూడా ఇతర ప్రజానికం కావచ్చు, కార్యకర్తలు కావచ్చు రాజ్భవన్ వద్దకు చేరుకుంటా ఉన్నారు. రాజ్భవన్ దగ్గర ప్రత్యేకంగా బందోబస్తు కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవమే సో ఇంకా జరగాల్సి ఉంది అని చెప్పి ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. ప్రియా, ప్రమాణ స్వీకారం అనంతరం దాని తదుపరి అసలు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎలా ఉంది? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్టు ఏదైతే ఎన్నికలు ముగిసిన ముందు అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినట్టు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ప్రజా పరిపాలన అందిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ప్రభుత్వం మొదటిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారో మోస్ట్లీ రేవంత్ రెడ్డి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తర్వాత బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. సెక్రటేరియట్ లో బాధ్యతలు తీసుకున్న అనంతరం మొదటి సంతకం దేనిపైన పెడతారు అని చెప్పేసి కూడా అది కూడా ఒక అంటే ఉత్కంఠగా ఉంది. గతంలో చెప్పినట్టుగా ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిపైన పెడతారా లేకుంటే ఇంకేదైనా ప్రత్యేక ఫైల్ పై సంతకం పెడతారనేది తెలియాల్సింది. అయితే 6 గ్యారంటీల అమలు అనేది 100 రోజుల్లోనే అమలు చేసి తీరుతాము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి కూడా గతంలో వాగ్దానాలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా చెప్పించడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్ షోలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో చేయడం జరిగిందో ఈ ప్రచారంలో కూడా వాళ్ళు అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా 6 గ్యారంటీలపై ముఖ్యంగా మొదటగా వాటి అమలును చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ తర్వాత
ఇక మేనిఫెస్టోలో పెట్టినటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా ఒక అమలు దిశగా వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక 6 గ్యారెంటీలతో పాటు అదేవిధంగా జాబ్ క్యాలెండర్, ఈ జాబ్ క్యాలెండర్ కూడా అంటే ఇప్పటికే డేట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ డేట్లు ఏవైతే ఇవ్వడం జరిగిందో ప్రతి 6 నెలలకు ఇట్లా అలా ఏవైతే ఆ డేటా ప్రకారం కూడా జాబ్ క్యాలెండర్ ను రూపొందించి నోటిఫికేషన్ కూడా వచ్చే విధంగా చర్య తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి కూడా గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కాబట్టి సో ఇక ఆ విధంగానే కాంగ్రెస్ పరిపాలన ఉండే అవకాశం ఉంది సో అని చెప్పి కూడా మనకు అయితే అర్థమవుతోంది. రాజు, తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయబోతుంది. అంటే ఎలాంటి సెలబ్రేట్ చేసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ 2 అంశాలు చెప్పవచ్చు మనం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చి కూడా గత 2 టర్ములు 2 పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత 40 సంవత్సరాలలో కూడా ఎప్పుడు కూడా 65 సీట్లు తెలంగాణ ప్రాంతంలో 65 సీట్లు సాధించలేదు. ఈసారి 64 సీట్లు సాధించడం జరిగింది. గతంలో హైయెస్ట్ సీట్లు 48 సీట్లే సాధించిందని చెప్పి కూడా గత గణాంకాలు కూడా చెప్తా ఉన్నాయి. అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఎక్కువ విశ్వాసం చూపించారు, ఎక్కువ బాధ్యతను పెట్టారని చెప్పి కూడా సో ఇక్కడ మనకు అర్థమవుతోంది. సో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా అదొకటి, అంటే 65 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఖచ్చితంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ప్రజా పరిపాలన అందిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ సో మనం చూడవలసింది ముఖ్యంగా వాళ్ళ హామీలు ఏదైతే వాళ్ళు గత వాగ్దానాల్లో అదేవిధంగా గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా సో అవన్నిటిని కూడా అమలు చేసే దిశగానే సో ఉంటుంది అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం దాదాపు సాయంత్రం 5 గంటల తర్వాత అని అంటున్నారు. అదేవిధంగా లేదంటే ఈవినింగ్ 8 గంటల తర్వాత అంటున్నారు. 2-3 ముహూర్తాలు ఈ రోజు మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఏ సమయానికి ప్రమాణ స్వీకారం ఉంటుంది అనేది మాత్రము సో ఇంకా అయితే అంటే ఎగ్జాక్ట్ టైం అనేది ఇంతవరకు అయితే అధికారికంగా వెల్లడించలేదు. రైట్ రాజు, థ్యాంక్ యూ.